మామ ఇందాకే లెనిన్ టీజర్ రిలీజ్ అయింది. మన అయ్యగారు అంటే అఖిల్ అక్కినేని చాలా రోజుల తర్వాత అంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏజెంట్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి మురళీ కిషోర్ అబ్బూరి. ఈయన ఇంతకు ముందు మన కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ ఈ సినిమా చేశారు. నాగార్జున గారు అండ్ మన నాగవంశీ గారు ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఒక లవ్ స్టోరీ ఇలా ఉంది. టీజర్ చూస్తుంటే ఇది బావ మరదల్ల లవ్ స్టోరీ ఇలా అనిపిస్తుంది. అలాగే ఏదో ఈ పాలిటిక్స్ కూడా ఉన్నట్టుంది సినిమాలో. చూస్తుంటే టీజర్ ఏం కొత్తగా లేదు. ఇంతవరకు అఖిల్ గారు ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఏ సినిమా చేయలేదు కాబట్టి సినిమా కొంచెం ఖర్చు బాగానే పెట్టినట్టున్నారు. అవన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇంకా ఈ టీజర్ ని బాగా కట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. టీజర్ చూస్తుంటే మాత్రం ఈసారి పక్కా హిట్ కొట్టేశాడు రా అఖిల్ అన్నట్టు మాత్రం లేదు. ఖచ్చితంగా ఏదో తేడా కొడుతుంది. టీజర్ మాత్రం ఇంపాక్ట్ కలిగించట్లేదు. నెక్స్ట్ రిలీజ్ చేసే ట్రైలర్ అయినా బాగా కట్ చేయండి. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఇంపాక్ట్ లేదు. ఇది తమన్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రా అనేటట్టయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. ఇంకా ఈ గ్లింప్స్ లో చిరాకు పుట్టించింది ఏమంటే ముఖ్యంగా రాయలసీమ స్లాంగ్. అఖిల్ మాట్లాడుతుంటే ఏదో ఆ పదాలని లాగినట్టు తప్పితే ఆ రాయలసీమ స్లాంగ్ కరెక్ట్ గా పలకడం రాలేదనుకుంటా. అఖిల్ ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు చేయలేదు కాబట్టి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఇదే ఫస్ట్ సినిమా కాబట్టి ఆ రాయలసీమ స్లాంగ్ అయితే అంతగా నచ్చలేదు. ఇంకా సినిమాలో ఎలా ఉంటుందో చూద్దాము. ఇక అఖిల్ గారి లుక్ అయితే బాగుంది, బాగా మాస్ గా ఉన్నాడు. భాగ్యశ్రీ బోర్సే లుక్ కూడా బాగుంది. ఇంకా ఈ సినిమాలో బ్రహ్మజీ, గెటప్ సీను, అలాగే యూట్యూబర్ లక్ష్మణ్ వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా మిగతా కాస్టింగ్ ఏం రివీల్ చేయలేదు. ఇక ఈ టీజర్ లో లాస్ట్ లో ఒక డైలాగ్ అయితే పెట్టారు, నేను తప్పిపోయి రాలేదు మచ్చా, మీ అందరిని వెతుక్కుంటూ వచ్చానే. ఇక ఈ లెనిన్ టీజర్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.